వీక్షకులకు నమస్కారం. ముఖ్యంగా రైతు సోదరులకు స్వాగతం. ముందుగా మిర్చి ధరలు మధ్యకాలంలో కొంత ఒక 30% వరకు పెరిగి మరలా కొంచెం డౌన్ అయినాయి. అయితే అమెరికా భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే అనేక వ్యవసాయ ఉత్పత్తుల మీద పెద్ద ఎత్తున సుంకాలు పెంచుకుంటూ పోతా ఉంది. తాజాగా కెనడా కూడా అదే బాటలో ప్రయాణం చేస్తూ ఉంది. మెక్సికో కూడా భారతదేశం మీద ఆంక్షలు విధించే స్థాయికి వచ్చింది. తాజాగా 50% పైగా సుంకాలు పెంచింది. మెక్సికో భారతదేశం నుంచి ప్రధానంగా ఆటోమొబైల్ వస్తువులతో పాటు టెక్స్టైల్, స్పైసెస్, మిర్చి, ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు ఇలాంటివన్నీ కూడా మెక్సికో దిగుమతి చేసుకుంటూ ఉంది. అయితే మెక్సికోకి ప్రధానంగా భారతదేశం నుంచి చిల్లీ ఎక్స్పోర్ట్స్ కూడా అవుతూ ఉన్నాయి. అయితే గ్రీన్ చిల్లీ ఎక్కువగా మెక్సికోకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది. రెడ్ చిల్లీ కూడా కొన్ని వెరైటీస్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. మెక్సికో తాజాగా విధించిన 50% సుంకాల ప్రభావం మన మార్కెట్లపై ఎంతవరకు ఉంటుందనే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. గుంటూరు మార్కెట్ కానీ, వరంగల్ మార్కెట్ కానీ, ఖమ్మం మార్కెట్, ఈ మార్కెట్ల మీద, ఈ కర్ణాటకలోని బ్యాడగి మార్కెట్, ఈ మార్కెట్ల మీద మెక్సికో తాజాగా విధించిన సుంకాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది, ఈ మార్కెట్ల నుంచి మెక్సికోకి రెడ్ చిల్లీ ఎంతవరకు ఎక్స్పోర్ట్ అవుతుంది అనేది కూడా ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే చాలా చిన్న దేశం. మన ఎక్స్పోర్ట్స్ అన్ని శ్రీలంక, ఈ బంగ్లాదేశ్, చైనా, సింగపూర్, మలేషియా ఈ ప్రాంతాలు, తర్వాత యుఏఈ ఈ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. మెక్సికో కూడా ఉన్నాయి, కానీ మన మొత్తం ఎక్స్పోర్ట్స్లో అవి 4-5% మించిపోవచ్చు. అయితే వ్యాపారస్తులు దీన్ని బూచిగా చూపి ధరలు మరింత పతనం చేస్తారా, లేదంటే దాని ప్రభావం పెద్దగా ఉండదా అనేది రాబోయే 4-5 రోజుల్లో దీని గురించి మరింత క్లారిటీ రాబోతూ ఉంది. ఎక్స్పోర్టర్స్తో కూడా ఒకసారి మాట్లాడి మెక్సికోకి ఏమైనా ఎక్స్పోర్ట్స్ ఉన్నాయా, కంటైనర్స్ ఏమైనా బుక్ అయినాయా అనే వివరాలు కూడా చూసి మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.